Be More Travel Life, like and subscribe. Please subscribe. Please subscribe. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. మన వీడియోలో చాలా వరకు టెంపుల్స్ కవర్ చేసాము, తర్వాత జూ పార్క్స్ కవర్ చేసాము. కేవ్స్ ఇంతవరకు చేయలేదు, చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది. దాని గురించి మేము విజయవాడలోనే ఉన్న ఉండవల్లి కేవ్స్ వీడియో షూట్ చేయడానికి వచ్చాము. మన ముందు ఉంది చూడండి ఉండవల్లి కేవ్స్. ఇది టోటల్గా 4 అంతస్తులుగా విభజించి పెట్టారు. దీన్ని చాళుక్యులు నిర్మించినారని చరిత్ర చెప్తుంది. ఫస్ట్ కేవ్ అయితే పెద్దగా ఏం లేవు, గదుల రూపంలో ఉంటాయి. సెకండ్ కేవ్ నుంచి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర విగ్రహాలు ఉంటాయి. థర్డ్ కేవ్లో అయితే మనకి డైరెక్ట్గా అనంత పద్మనాభ స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ అంతా కూడా ఏకశిలతో నిర్మితమై ఉంది. అంటే ఒకే ఒక్క కొండరాయిని పిల్లర్స్గా ప్లస్ విగ్రహాలుగా అందులోనే మలిచివేశారు. దీన్ని గృహాలయంగా కూడా చెప్తారు. దీన్ని స్టోన్ కట్ టెంపుల్ అని అంటారు. ఈ విధంగా ఉన్న టెంపుల్ని. ఇది మనకి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి తాడేపల్లి విలేజ్కి సమీపంలో ఉంది. చేశారని చెప్తున్నారు. ఇక్కడున్న పిల్లర్స్ మాత్రం చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది అన్నిటికంటే కింద, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పలేము, ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్గా అనుకోవచ్చు. అంటే మనకి సెల్లార్ లాంటిది. చూడండి ఎంత బలంగా ఉన్నాయంటే ఇక్కడ పిల్లర్స్ చాలా అంటే చాలా పెద్దగా వెడల్పుగా ఉన్నాయి. లోపలైతే గబ్బిలాలు అయితే ఏలాడుతున్నాయి ఇందాక నుంచి. వాటి సౌండ్ విపరీతంగా వస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రదేశాల్లో వాళ్ళు మునులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు తపస్సు చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్టోన్ మొత్తం కూడా ఎలా ఉందంటే కింద గమనించవచ్చు. కింద అయితే జారిపోయే విధంగా అయితే లేదు. కాళ్ళకి మాత్రం చెప్పులు లేకుండా నడిచినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే గుచ్చుకుపోయే టైప్. అంతే గాయస్, కింద వరకైతే ఇలా ఉంది. కోతికి చూడండి అక్కడ థమ్స్అప్ ఇచ్చారు. ఎంచక్క అక్కడ కూర్చొని తాగుతుంది చూడండి. ఫోన్ ఇప్పుడు చూస్తే లాక్కునేలా ఉంది. పార్ట్నర్స్ కూడా వచ్చారు ఈరోజు. ఇవే చెప్పారు కొంతమంది. ఇది వే కనకదుర్గమ్మ టెంపుల్ మరియు పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వే ఉందని చెప్తున్నారు ఇక్కడ నుంచి. కానీ అది క్లోజింగ్లో అయితే ఉంది. ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి క్లోజ్ చేసేసారు. ఇక్కడ గమనించవచ్చు
ఇక్కడ నుంచి స్టార్ట్. మనం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, ఇది సెకండ్ ఫ్లోర్. అంటే అది గ్రౌండ్ ఫ్లోర్గా అనుకోవచ్చు. టోటల్గా ఇది 4 అంతస్తులు. పైన లాస్ట్ అంతస్తు అయితే ఎలా లేదు, క్లోజ్ చేసేసారు. ఇక్కడ చూడండి, ఏదో కొంచెం రోలు దంచుకుంటారు కదా, ఆ టైప్ ఇక్కడ ఉంది. ఇది రాజకుటుంబీకుల విశ్రాంతి మందిరం. లోపలైతే ఏం లేదు, లైటింగ్ లేదు, క్లోజ్ చేసింది, డోర్స్ లాక్. ఈ పిల్లర్స్ కూడా హెవీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇదొక మండపం. దీంట్లో టోటల్గా 1 2 3 4 పిల్లర్స్ ఉన్నాయి. పెద్ద పిల్లర్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి పైన ఒక ఫ్లోర్ ఉంది, దారి ఉంది, మెట్లు. కానీ ఇటుపక్క కూడా ఇంకో మండపం ఉంది, ఇది చూద్దానండి ఒకసారి. ఇగో ఇక్కడ పిల్లర్స్ లోపల కూడా కొన్ని దేవతామూర్తులు చెక్కబడి ఉన్నాయి, గమనించవచ్చు మీరు. ఇక్కడ చాలా ఓల్డ్ అండి, చాలా ఓల్డ్ అంటే ఓల్డ్, చాణక్యుల కాలం నాటిది. 6వ శతాబ్దంలో స్టార్ట్ చేశారని చెప్తున్నారు. 12వ శతాబ్దం కూడా నడిచిందని చెప్తున్నారు కన్స్ట్రక్షన్. ఇదైతే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అవ్వలేదు. మధ్యలో ఆపేశారు, దేనివల్ల ఆపేశారో తెలియదు. మనకి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము ప్రజెంట్. సెకండ్ ఫ్లోర్లో పిల్లర్స్ చూసుకోవచ్చు. కింద ఫ్లోర్తో పోల్చుకుంటే చాలా కొంచెం దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి, వెడల్పు తక్కువగా ఉన్నాయి. కానీ ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న పిల్లర్స్ మాత్రం దాంట్లో ఫ్లవర్స్ కానీ మధ్యలో ఇవేమంటారు ఆర్చ్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, హిరణ్యకశిపుని సంహరించినట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది. నెక్స్ట్ ఈ దేవతామూర్తి ఎవరో నాకు తెలియట్లేదు. ఈరోజు ఫారినర్స్ కూడా వచ్చారు, మంచి సందడిగా ఉంది. అడుగుడు గణేష, లార్డ్ గణేష. ఇదంతా టోటల్గా ఒకటే కొండరాతి చర్యలో లోపలే దాని లోపల నిర్మించేశారు డైరెక్ట్గా. ఏకశిల, ఇది మొత్తం కూడా ఒకటే స్టోన్ అండి. అదే స్టోన్లోనే విగ్రహం కూడా బయటికి తీశారు. ఇది గొప్పగా చెప్పుకోవచ్చు. ఫారినర్స్ కూడా వచ్చారు. హాయ్ సార్, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఇటలీ. ఓకే, వెరీ నైస్ టు మీట్ యూ సార్. వెల్కమ్ టు ఇండియా. మనకేదో ఇంగ్లీష్ రాదు, కవర్ చేసాము, వచ్చినట్టు కవర్ చేసాం ఇంగ్లీషు, మనకైతే రాదు. ఈరోజు సండే కావడం చాలామంది వచ్చారు. సరే చూద్దామండి. నాకు కమన్ పైనకి వెళ్తుంటే ఇగో చూడండి, నేను 5.6 ఏమో ఉంటాను. పైన అయితే నాకు టచ్ అవుతుంది. కొంచెం హైట్ ఉంటే మాత్రం మోన్ వెళ్ళదు, తప్పదు. రౌండ్ టైప్ వేశారు మెట్లు. లైన్స్ వచ్చారండి. థర్డ్ ఫ్లోర్ ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి తర్వాత ఇక్కడ వరాహమూర్తి రూపంలో ఉంది. ఇక్కడ దేవుని పేరు అయితే తెలియదు నాకు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. హిరణ్యకశిపుని సంహరించినట్టుంది టెంపుల్లో. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మనం చూసినట్టు హిరణ్యకశిపుని సంహరించినట్టుంది. ఇక్కడైతే శివుడు, పార్వతి, పక్కన ఉన్న విగ్రహం నాకు సరిగా అర్థం అవ్వట్లేదు. శివుడు పార్వతి లాగానే ఉంది. ఇక్కడ ఉన్న విగ్రహం మూషికం లాగా అనిపిస్తుంది చూడడానికి. లేదండి, ఇదైతే శివుడే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది డమరుకం లాగా ఉంది. తర్వాత ఇది మేబీ భక్తులు అయి ఉండొచ్చు, అర్థం కావట్లేదు సరిగ్గా. ఈ విగ్రహం అయితే అసలే అర్థం కావట్లేదు నాకు. ఈ విగ్రహాలని కూడా ఏదో అర్థం కావట్లేదండి. అంటే మనకి శాస్త్ర పరిజ్ఞానం కంపల్సరీ తెలిసి ఉండాలి. ఒక విగ్రహం చూడండి స్ట్రైట్గా ఉంది, మరొక విగ్రహం అయితే తలకిందులుగా చెక్కారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఎన్నో నాణ్యాలు డబ్బుల మీద కూడా చూసే ఉంటాము, అంటే నోట్ల మీద ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఏమంటారో నాకు తెలియదు, సింహం బొమ్మలాగా ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్లో చెప్పండి.
చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకు తెలిసి ఈరోజు మీకు. ఇది కూడా నేను చాలా నాణ్యాల మీద నోట్ల మీద చూశాను నేను. ఇక్కడ చాలా విగ్రహమూర్తులు ఉన్నాయి. లైట్ ఫ్లాష్ లైట్ చాలా విగ్రహమూర్తులు అయితే ఉన్నాయి. మేబీ ఈరోజు ఎక్కువ మంది ఉండడం వల్ల లైటింగ్ సరిగా లేదు. కనిపిస్తుందో కనిపించట్లేదో నాకు తెలియట్లేదు సరిగా. లైటింగ్ చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మంది రావడం వల్ల చీకటితో నిండిపోయింది మొత్తం. సార్ ఇటలీయా సార్? Are you from Italy? Italy? Are you from Italy? No. Yes. Greece. Greece? Thank you. Greece నుంచి కూడా వచ్చారు. మనకి ఇంగ్లీష్ కాదు, ఎట్లనో ట్రై చేసాం. ఇక్కడ కూడా ఒకటి ఉంది, లాక్ చేసి ఉంది. ఫ్రెండ్స్ ఇందులో లైట్ వేసి చూద్దాం ఏముందో. ఎంటీ అండి, పూరా ఎంటీ. చూడొచ్చు కనకదుర్గమ్మ టెంపుల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి, ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళడానికి రహస్య మార్గాన్ని ఒకటి నిర్మించుకొని ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారని చెప్తున్నారు. మనకి తెలియదు యాక్చువల్లీ. లాస్ట్లో చూడండి ఈరోజు ఎంత సందడిగా ఉందో. చాలా ఫారినర్స్ కూడా వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి హిస్టరీ కూడా కలెక్ట్ చేస్తున్నారంట. నెక్స్ట్ వచ్చేసామండి థర్డ్ ఫ్లోర్లో ఫైనల్గా చేరుకున్నాము. అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇది టోటల్గా ఒకే ఒక స్టోన్లో చెక్కబడి ఉంది, గమనించవచ్చు. గురుగారు మంచి స్టిల్లు ఇస్తున్నారు ఇక్కడ. చూడండి ఎలా ఉంది. ఇదంతా టోటల్గా ఒకే ఒక స్టోన్లో మలిచారండి. 7 పాముల పడగలతో అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇది శైవులకు ఎక్కువగా ప్రసిద్ధి చెందిన విగ్రహం ఇది. పక్కన గరుత్మంతుడు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్రహ్మగారు కమలంలో, వికసించిన కమలంలో ఉన్నారు బ్రహ్మగారు. అనంత పద్మనాభ స్వామి పాత ఏదైనా మీరు ఫోటోలో చూడొచ్చు. కమలంలో వికసించిన బ్రహ్మగారి ఫోటో అయితే కంపల్సరీ ఉంటుంది. పక్కనున్న విగ్రహాలు అయితే నాకు తెలిసి ఈ విగ్రహానికి కాపలాగా కొంతమంది భటులను నియమించడానికి తయారు చేసి ఉంటారు. దీంట్లో చెక్కి ఉంటారు. కానీ చాలా అద్భుతంగా ఉందండి. చూడవలసిన క్షేత్రం ఇది కంపల్సరీ. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక వృషభాన్ని సంహరిస్తున్నట్లు, మేబీ దాన్ని ఏమంటారు, దానిపైన పోటీ చేసి గెలుస్తున్నట్టు ఒక విగ్రహం ఉంది ఇక్కడ. అది కూడా పిల్లర్లో చెక్కబడి ఉంది. నెమలి పక్కన ఒక మునివర్య అనుకుంటా, మేబీ నెమలి ఆకారం అయితే చెక్కబడి ఉంది, కనిపిస్తుంది క్లారిటీగా. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు పాదాలతో సహా పైన ఉన్న బటన్ పాదాలు ఇక్కడ వరకు ఉంది. చూడండి ఎంత బాగా చెక్కబడిందంటే. ఇది చేతిలో ఒక కత్తి ఆకారంలో, పూసల దండలు. కానీ వెరీ గ్రేట్ అండి. అప్పుడు ఆర్కిటెక్చర్ చాలా మెచ్చుకోవచ్చు, గొప్పగా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒక డంకా మోగించినట్టు, ఒక డోల్ మోగించినట్టు ఉన్న విగ్రహం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక అంటే భయంకరమైన భయపెట్టే స్థితిలో ఉన్న ఒకటి విగ్రహం ఉంది. ఇక్కడ మునివర్య ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు, అది ఉంటుంది కదా, జపమాలతోటి ధ్యానం చేస్తున్నట్టు ఇక్కడ ఒకటి ఉంది విగ్రహం. చాలా బాగా చూడాల్సిన విగ్రహం, గరుత్మంతుని విగ్రహం. ఎవరైనా తిట్టేటప్పుడు మామూలుగా ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు అంటారు, మీ ముక్కు ఏంటో గరుత్మంతుడి ముక్కులాగా ఉందంటారు. నన్ను కూడా అలానే అంటారు. ఇక చూడండి సేమ్ ఉంది. పాము పడగ ఆకారం కూడా వచ్చేసింది ఇందులో. ఒకే ఒక స్టోన్లో ఇన్ని విగ్రహాలు తీసి చెక్కడం అంటే మామూలు విషయం కాదండి ఇది. ఇప్పుడు ప్రజెంట్
చేయడం చాలా కష్టతరమైన విషయమే ఇది. ప్రజెంట్ అయితే ఇటలీ, గ్రీస్ నుంచి కూడా చాలామంది ఫారినర్స్ వచ్చి చూస్తున్నారు. ఎందుకంటే మన శిల్పకళది అంత గొప్ప ప్రాముఖ్యత కలిగినది కాబట్టి చూస్తున్నారు. అయితే యాక్చువల్లీ మనం కింద నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి పైకి ఎక్కేటప్పుడే, మనం ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడే ఫస్ట్గా ఈ క్షేత్రాన్ని కాపాడుతున్నట్టుగా మనకి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. అక్కడ మనం ఫస్ట్ మెట్లెక్కి పైకి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. చూడండి, డైరెక్ట్ అక్కడి నుంచి స్ట్రైట్గా అంటే పైకి ఎక్కుతుంటేనే మనకి దండం పెట్టుకోవాలన్న అది రావాలి లోపల నుంచి, ఆ థాట్ రావాలని చెప్పేసి డైరెక్ట్గా పెట్టేశారు. మెట్లకు ఎదురుగానే ఉంటుంది. కంప్లీట్ చేస్తామండి ఇప్పటికీ. ఇక్కడ కొన్ని మునివర్యాలు తపస్సు చేస్తున్నట్టు వాళ్ళకి గుర్తుగా కొన్ని నిర్మించారు. కొత్తగా అయితే నిర్మించారు. ఇవైతే పాత అయితే కావు, చూడడానికైతే కొత్తగా ఉన్నాయి. అంటే సిమెంట్తో నిర్మించినట్టే ఉన్నాయి, చూసుకోవచ్చు. సింహ ప్రతిమలు కొన్ని, తర్వాత మునివర్య ప్రతిమలు 1 2 3 3 ఉన్నాయండి. 3 మునులు ఇక్కడ తపస్సు చేసినట్టయితే 1 2 3 4 ఉన్నాయండి. 4 ఉన్నాయి. 4 మునులు తపస్సు చేసినట్టయితే ఉన్నాయి. ఈ ముని చేతిలో అయితే ఒక దీన్ని ఏమంటారు, తంబూరా లాంటిది పెట్టారు. నెక్స్ట్ 2 మునులు అయితే నార్మల్గా తపస్సు చేసినట్టయితే ఉంది. చాలా బాగుంది. పైన ఉన్న మండపానికి కూడా చూసుకోవచ్చు. ప్రతి ఫ్లోర్ కూడా ఎలా ఉందంటే ఒక మునివర్య ఫోటో లాగా, అంటే వాళ్ళ ఫేసెస్ కనిపించేలాగా తయారు చేశారు. ఇక్కడ ఒక చిన్న గదిలాగా నిర్మించారు. అందులో 2 పిల్లలు కూడా కూర్చున్నారు, చూడొచ్చు మీరు. పై మండపానికి అయితే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారండి. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటుందంటే. విజయవాడ చూడండి, విజయవాడ నగరం, తాడేపల్లి పట్టణం చూడండి ఎలా కనిపిస్తుందో. పక్కనే ఒక కాలం ఉందండి, చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. అరటి తోట చూడండి. అవకాశం వస్తే మాకు కూడా అందులోకి వెళ్ళి ఆడుకోవాలంది, కానీ ఇక్కడ మనకి అవకాశం అయితే లేదు. ఈరోజు సండే కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు. పైన 4వ ఫ్లోర్ కూడా చెప్పాలని ఉంది, కానీ మనకైతే ఎంట్రీ ఇవ్వలేదండి వాళ్ళు. నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఎందువల్ల తెలియదు, మరి పైన కోతులు ఎక్కువగా ఉన్నాయో ఏమో తెలియదు. నాకు ఎలా ఉంది నీకు? సూపర్. ఇక్కడ వచ్చేసి ఉండవల్లి కేవ్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసులు అన్నమాట ఇవి. మన చరిత్ర తెలుసుకోవాలి, అప్పుడు ఏం జరిగింది, ఎలా ఉంది, శిల్పాలు ఏంటి, అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసాం. అందరూ చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం చాలా కష్టపడ్డాం కూడా.